నిర్గమకాండం 28వ అధ్యాయం 29, 30 వచనాలు చదువుకుందాం. నిర్గమకాండం 28వ అధ్యాయం 29, 30 వచనాలు. అట్లు అహరోను పరిశుద్ధ స్థలములోనికి వెళ్ళినప్పుడు అతడు తన రొమ్ము మీద న్యాయ విధాన పథకములోని ఇశ్రాయేలీయుల పేళ్లను నిత్యము యెహోవా సన్నిధిని జ్ఞాపకార్థముగా భరింపవలెను. మరియు నీవు న్యాయ విధాన పథకములో ఊరీము తుమ్మీము అను వాటిని ఉంచవలెను. అహరోను యెహోవా సన్నిధికి వెళ్ళినప్పుడు అవి అతని రొమ్మున ఉండునట్లు అహరోను యెహోవా సన్నిధిని తన రొమ్మున ఇశ్రాయేలీయుల న్యాయ విధానమును నిత్యము భరించును. ఈ వచనాలలో ఈ రాత్రి మనం 30వ వచనంలో చెప్పబడిన ఊరీము తుమ్మీము అనేటువంటి వాటిని గురించి ఈ రాత్రి మనం క్లుప్తంగా జ్ఞాపకం చేసుకుందాం. 30వ వచనం, నీవు న్యాయ విధాన పథకములో ఊరీము తుమ్మీము అను వాటిని ఉంచవలెను అని చెప్పాడు. ఆ ఊరీము తుమ్మీము అను వాటిని గురించి రాత్రి మనం జ్ఞాపకం చేసుకుందాం. నేను కూడా దేవుని ఆత్మ సహాయము కొరకు చిన్న ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, మరి ఒకసారి మీ పాదములకు నమస్కరించి, సృష్టికర్తవు సృష్టి నిర్మాణకుడవు, మమ్మలను పోషించుచున్న దేవుడవు, మాకు ఆత్మ రక్షణ ఇచ్చిన దేవుడవు, నీకు కృతజ్ఞతలు సమర్పించుకుంటున్నాం. దేవా, ఈ రాత్రి నీ బిడ్డలమైన మేము నీ సన్నిధిలో వాక్యము కొరకు వచ్చాం. ఇంతవరకు మీ నామమును గానం చేయడానికి మీరు చూపిన కృప కొరకై స్తుతిస్తున్నాం. తిరుగని వాక్యమును మేము ఈ రాత్రి చదువుకున్నాం. ప్రధాన యాజకుడు ధరించే వస్త్రాలు, అందులో ఉన్న ఆత్మ సంబంధమైన పాఠాలు మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. మా ప్రధాన యాజకుడు నీవే దేవా. నీ బిడ్డలమైనటువంటి మేము నడుచుకోవాలో ఆ ప్రధాన యాజకుడు ధరించే వస్త్రాలలో కూడా మాకు పాఠాలు నేర్పుతున్నారు. ఈ రాత్రి ఊరీము తుమ్మీము అను వాటిని గురించి మేము జ్ఞాపకం చేసుకుంటుండగా ఈ తలంపులు మాకు ఆత్మ సంబంధమైన క్షేమాభివృద్ధిని కలుగు చేయటానికి కృప చూపండి. మీ ఆత్మ ద్వారా మమ్మలను బలపరచండి. నీవు మా అంతరంగములో మీ పరిశుద్ధాత్మ కార్యమును జరిగించండి. నీవు మాట్లాడితేనే మాకు మేలు ప్రభువా. నీ వాక్యము బయలు వెడలుతూ ఉండగా వెలుగు కలిగను అని వ్రాయబడినట్టుగా నీ ఆత్మ సంబంధమైన వెలుగును మా హృదయాలలో ప్రకాశింపచేయండి. నిలిచిన నన్ను బలపరచండి. వినువారికి క్షేమాభివృద్ధిని కలుగు చేసే మాటలు పలకడానికి సహాయము దయచేయండి. మీకే మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తూ మీ ప్రియకుమారుడు రక్షకుడు యేసు ప్రభువు నామమున స్తోత్రములు సమర్పించి ప్రార్థన చేయుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభువునందు ప్రియులారా, ప్రధాన యాజకుడు ధరించేటువంటి వస్త్రములను గురించి కూడా దేవుడు లేఖనాలలో వ్రాయించి పెట్టాడు. దేవుడు లేఖనాలలో ఒక విషయాన్ని వ్రాయించాడు అంటే అది మనకు అవసరమైనది అనే విషయాన్ని మనం గమనించాలి. కాబట్టి మనం దేవుని యొక్క వాక్యమును తప్పకుండా దేనిని విడిచిపెట్టకుండా చదువుకోవలసిన వారమై ఉన్నాం. ఆయన మనకు అవసరమైన వాటినన్నిటిని కూడా లేఖనాలలో వ్రాయించాడు. మనకు అవసరము కాని వాటిని దేవుడు తన వాక్యములో వ్రాయించలేదు.
కానీ కొన్నిసార్లు మనం ఏం చేస్తామంటే అవసరం ఉన్న వాటినేమో వదిలిపెడతాం, అవసరము లేనటువంటి విషయాలను గురించి మనం ఆలోచన చేస్తాం, ఇంకా వాటిని గురించి తెలుసుకోవాలని కూడా కొన్ని ప్రయత్నాలు కూడా మనం చేస్తూ ఉంటాం. మనకు అది అవసరం లేదు కాబట్టి దేవుడు మనకి వాక్యములో వ్రాయించలేదు అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఈ రాత్రి మరి ప్రధాన యాజకుడు ధరించేటువంటి వస్త్రాలలో మనము ఇప్పటి వరకు ఏఫోదును గురించి జ్ఞాపకం చేసుకున్నాం. ఆ ఏఫోదు మీద ధరించేటువంటి న్యాయ విధాన పథకమును గురించి కూడా మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఆ న్యాయ విధాన పథకములో 12 రత్నాలు, వాటి మీద ఇశ్రాయేలీయుల యొక్క 12 గోత్రాల పేర్లు, దాని కొలతలు చచౌకముగా ఉండాలనే విషయం, జానడు పొడవు జానడు వెడల్పు ఉండాలి, అందులో మనం పాఠాలు కూడా నేర్చుకున్నాం. మరి ఈ రాత్రి ఆ న్యాయ విధాన పథకంలోనే ఊరీము తుమ్మీము అని వాటిని కూడా ఉంచాలి అని దేవుడు చెప్పాడు. 30వ వచనంలో ఆ మాట మనం చదువుతున్నాం. నీవు న్యాయ విధాన పథకములో ఊరీము తుమ్మీము అను వాటిని ఉంచవలెను. న్యాయ విధాన పథకం జానడు పొడవు జానడు వెడల్పు ఉంటుంది. నీల ధూమ్ర రక్త వర్ణములు కలిగిన నూలుతో, పేనిన సన్న నారతో, బంగారంతో దానిని తయారు చేయాలి. దానిలో 4 పంక్తులు ఉంటాయి. ఒక్కొక్క పంక్తిలో 3 రత్నాలు ఉంటాయి. ప్రతి రత్నము మీద ఇశ్రాయేలీయుల యొక్క గోత్రము యొక్క పేరు చెక్కాలి అని దేవుడు చెప్పాడు. ఇది న్యాయ విధాన పథకం. అయితే ఇక్కడ ఊరీము తుమ్మీము అను వాటిని ఉంచవలెను అని చెప్పాడు. న్యాయ విధాన పథకంలోనే ఈ ఊరీము అనే తుమ్మీము అనే వాటిని ఉంచాలి. ఊరీము తుమ్మీము అనేవి ఏంటి అసలు? బైబిల్లో వాటిని గురించినటువంటి వివరాలు ఎక్కడ లేవు. ఊరీముని గురించి తుమ్మీముని గురించి అవి అసలు దేంతో తయారు చేయబడ్డాయి? బంగారంతో తయారు చేశారా, లేకపోతే ఇందాక మనం చెప్పుకున్నాం నీల ధూమ్ర రక్త వర్ణములు కలిగిన నూలుతో ఏమన్నా తయారు చేశారా? అవి ఏంటి అసలు అవి అనేటువంటి విషయం బైబిల్లో మనకి ఎక్కడ కూడా లేనే లేదు. ఆ పదాలు మాత్రం ఉన్నాయి, ఊరీము అనే పదం, తుమ్మీము అనే పదం. అయితే వాటిని ఉంచవలను అన్నాడంటే అవి 2 ఏయో ఒక పదార్థాలై ఉండాలి, ఇంకంతే. కొంతమంది భక్తులు ఏమంటున్నారంటే వాటిని అవి కూడా 2 రత్నాలై ఉండొచ్చు, ఆ 2 రత్నాలను కూడా ఆ న్యాయ విధాన పథకంలో ఒక సంచి లాంటి భాగం ఏదైనా ఉంటే దానిలో అవి ఉంచుంటారు. అక్కడ ఉంచవలెననే పదం ఉంది కదా, ఊరీము తుమ్మీము అని వాటిని న్యాయ విధాన పథకములో ఉంచవలెను. వాటిని అక్కడ ఉంచాలి అంటే ఆ 12 రత్నాలలో పైన పెట్టడానికి స్థలం లేదు. 4 పంక్తులు 12 రత్నాలు. మరి వీటిని ఎక్కడ ఉంచాలి అంటే దాని వెనక వైపు ఏదన్నా ఒక సంచిలాగా ఏదన్నా ఒక దారాలతోటి కుట్టుంటే దానిలో ఈ ఊరీముని తుమ్మీము అనేటువంటి వాటిని ఉంచవచ్చు అని పెద్దలు కూడా అంటున్నారు. కాబట్టి ఈ ఊరీము తుమ్మీము అనేవి అవి బహుశా రత్నాలు కూడా కావచ్చు. అంతకుమించి ఇంకా వాటిని మనం ఊరకు ఊహించుకోవటమే. వాక్యంలో మాత్రం వాటికి ఆధారాలు ఎక్కడ లేనే లేవు. ఊరీము అనేటువంటి పదానికి అర్థం ఏంటంటే జ్యోతుల యొక్క ప్రకాశము అని అర్థం ఉంది. ఊరీము అనే పదానికి అర్థం జ్యోతుల యొక్క ప్రకాశం. ఆకాశంలో 2 జ్యోతులు ఉన్నాయి, సూర్యుడు చంద్రుడు. పెద్ద జ్యోతి సూర్యుడు, చిన్న జ్యోతి చంద్రుడు. వాటి యొక్క ప్రకాశములు అవి ఎలా ప్రకాశిస్తూ ఉంటాయో మరి దాని అర్థం ఊరీము అనేటువంటి మాటకు అర్థం అది. 2వ పదము తుమ్మీము. తుమ్మీము అంటే అర్థం సంపూర్ణత్వము, సంపూర్ణమత్వము అనే అర్థం ఉంది. ఈ 2 అర్థాలలో కూడా మంచి పాఠాలు, మంచి భావాలు ఉన్నాయి. దేవుడు ఈ న్యాయ విధాన పథకంలో
ఈ ఊరీము అనే దానిని తుమ్మీము అనే దానిని అసలు ఎందుకు ఉంచమన్నాడు? వాటి వలన ఉపయోగం ఏంటి అనేది మనము ఆలోచన చేస్తే, ఆ ఊరీము తుమ్మీము అనే వాటిని గురించి అక్కడక్కడ కొన్ని రెఫరెన్స్లు మాత్రం ఉన్నాయి. ఆ రెఫరెన్స్లు మనం చదివినప్పుడు ఒక విధమైనటువంటి ఒక ఆలోచన మనం చేయగలుగుతాం. చూడండి, ఒక మాట చదువుదాం. లేవియా కాండం 8వ అధ్యాయంలో కూడా ఈ ఊరీము తుమ్మీము అనేటువంటి మాటలు మనకు అక్కడ కూడా చదువుతాం. లేవియా కాండం 8వ అధ్యాయము 8వ వచనం. 8వ అధ్యాయం 8వ వచనం. ఆ పథకములో ఊరీము తుమ్మీము అను వాటిని ఉంచి, ఇక్కడ కూడా అదే మాట. ఆ పథకములో అంటే న్యాయ విధాన పథకములో ఊరీము తుమ్మీము అను వాటిని ఉంచాలి అనే మాట. ఇక్కడ కూడా ఉంచాలి అనే మాట మనం చదువుతున్నాం. అలాగే ఊరీము తుమ్మీము అనేవి కూడా బహుశా అవి కూడా ఏయో పదార్థాలు లేదా రత్నాలు కావచ్చు, అవి ఒక వస్తువు లాంటివి కావచ్చు. వాటిని న్యాయ విధాన పథకములో ఉంచాలి అనే మాట లేవియా కాండం 8:8లో కూడా చదువుతున్నాం. ద్వితీయోపదేశ కాండములో కూడా మోషే ఇశ్రాయేలీలను దీవించే సందర్భంలో మోషే కూడా ఊరీము తుమ్మీము అనేటువంటి వాటిని గురించి పలుకుతాడు. ఆ ద్వితీయోపదేశ కాండం 33వ అధ్యాయం చూడండి. ద్వితీయోపదేశ కాండం 33వ అధ్యాయంలో ఇశ్రాయేలీలను దేవుడు మోషే దీవించే సందర్భంలో ఆయన కూడా చెప్పిన మాట 8వ వచనం చదువుదాం. ద్వితీయోపదేశ కాండం 33వ అధ్యాయము 8వ వచనం. లేవీను గూర్చి మాట్లాడుతూ ఏమన్నాడు చూడండి. నీ తుమ్మీము నీ ఊరీము నీ భక్తునికి కలవు. లేవీను గూర్చి ఇట్లనెను. అలాగైతే ఊరీము తుమ్మీము అనే వాటిని కలిగిన వాడు ఎవరు అంటే లేవీ గోత్రికులు మాత్రమే. ఆ లేవీ గోత్రికులలో కూడా ప్రధాన యాజకుడు ఈ ఊరీమును తుమ్మీమును కలిగినటువంటి భక్తులు అనే మాట ఇక్కడ కూడా మనం చదువుతున్నాం. కాబట్టి ఊరీము తుమ్మీము అనేటువంటి వాటిని న్యాయ విధాన పథకంలో ఉంచాలి ఒకటి. అవి లేవీ గోత్రికులలో ప్రధాన యాజకుడు మాత్రమే వాటిని న్యాయ విధాన పథకంలో ధరించాలి అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ అర్థం చేసుకుంటున్నాం ఈ రెఫరెన్స్లను బట్టి. అయితే దేవుడు ఎందుకు వాటిని ఉంచమన్నాడు? ఇప్పుడు సంఖ్యాకాండములో ఒక మాట చదువుదాం. ఊరీము తుమ్మీము అను వాటి యొక్క ఉపయోగం ఏంటి? ఎందుకు వాటిని న్యాయ విధాన పథకంలో దేవుడు ఉంచమన్నాడు అనే విషయాన్ని మనం చూస్తే, సంఖ్యాకాండము 27వ అధ్యాయం. సంఖ్యాకాండము 27వ అధ్యాయం 15వ వచనం చదువుదాం. 15వ వచనం. అప్పుడు మోషే యెహోవాతో ఇట్లనెను. మోషే యెహోవాతో అంటున్నాడు, దేవునితో అంటున్నాడు. ఏమన్నాడు? యెహోవా, సమస్త మానవుల ఆత్మలకు దేవా, యెహోవా సమాజము కాపరి లేని గొర్రెల వలె ఉండకుండానట్లు ఈ సమాజము మీద ఒకని నియమించుము. ఇశ్రాయేలీల సమాజము మీద ఒక నాయకుణ్ణి నియమించుము అని దేవుణ్ణి అడుగుతున్నాడు మోషే. ఎందుకంటే ఇక మోషే కాలము ముగించబడబోతుంది. మోషే ఈ లోకాన్ని విడిచిపెట్టి దేవుని దగ్గరికి వెళ్ళిపోయేటువంటి సమయం ఆసన్నమయ్యింది. ఆ సంగతి మోషేకి అర్థమైపోయింది. దేవుడు కూడా మోషేతో చెప్పాడు, ఇక నేను నీ దగ్గరకు వచ్చేస్తాను కాబట్టి ఇక ఇశ్రాయేలీల సమాజం నాయకుడు కావాలి కదా, కాపరు లేని గొర్రెల వల్ల అయిపోతారేమో, కాబట్టి వీరికి ఒక నాయకుడు కావాలి అని దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు, దేవునిని అడుగుతున్నాడు. అప్పుడు దేవుడు ఏమన్నాడు చూడండి, 17వ వచనం. వారికి నాయకుడుగా ఉండుటకు సమర్థుడై ఉండవలెను అని అన్నాడు. అందుకు యెహోవా మోషేతో ఇట్లనెను. ఇప్పుడు దేవుడు ఏమన్నాడు చూడండి. నూను కుమారుడైన యెహోషువ ఆత్మను పొందినవాడు, నీవు అతనిని తీసుకొని అతని మీద నీ చెయ్యి ఉంచి యాజకుడకు ఎలియాజరు ఎదుటను
సర్వ సమాజము ఎదుటను అతనిని నిలువబెట్టి వారి కన్నుల ఎదుట అతనికి ఆజ్ఞయిమ్ము. యెహోషువని నిలబెట్టమంటున్నాడు. నీ తర్వాత యెహోషువ నాయకుడు అవుతాడని దేవుడు మోషేకు చెబుతున్నాడు. చెబుతూ ఇంకొక మాట అన్నాడు, 20వ వచనం. ఇశ్రాయేలీల సర్వ సమాజము అతని మాట వినున్నట్లు అతని మీద నీ ఘనతలో కొంత ఉంచుము. యాజకుడైన ఎలియాజరు ఎదుట, ఆనాడు యాజకుడు ఎవరు? ఎలియాజరు. అప్పటికి అహరోను వెళ్ళిపోయాడు దేవుని దగ్గరికి. అహరోను కుమారుడు ఇప్పుడు ఎలియాజరు యాజకుడు అయ్యాడనమాట. యాజకుడైన ఎలియాజరు ఎదుట అతడు నిలువగా, ఎవరు నిలబడాలి? యెహోషువ నిలబడాలి. అతడు నిలువగా అతడు యెహోవా సన్నిధిని ఊరీము తీర్పు వలన అతని కొరకు విచారింపవలెను. ఇక్కడ వచ్చింది ఊరీము అనే పదం, అందుకు నేను ఈ రెఫరెన్స్ తీశా. అతడు చూడండి 21వ వచనం. యాజకుడైన ఎలియాజరు ఎదుట అతడు నిలువగా, యెహోషువ నిలబడతాడు యాజకుని ఎదుట. నిలబడినప్పుడు అతడు అంటే యాజకుడు యెహోవా సన్నిధిలో ఊరీము తీర్పు వలన అతని కొరకు, యెహోషువ కొరకు విచారింపవలను. దేని వలన విచారించాలన్నాడు దేవుడు? ఊరీము తీర్పు వలన. ఇప్పుడు మీకు అర్థమైందా ఊరీము ఎందుకో? ఊరీము తుమ్మీము ఎందుకు దేవుడు న్యాయ విధాన పథకంలో ఉంచమన్నాడంటే, దేవుని యొక్క చిత్తమును తెలుసుకోవాలంటే, దేవుని యొక్క ఉద్దేశమును తెలుసుకోవాలంటే న్యాయ విధాన పథకములో ఉన్నటువంటి ఆ ఊరీము తుమ్మీము అను వాటి ద్వారా దేవుడు తన చిత్తాన్ని తెలియచేస్తాడు. అది దేవుడు ఆ న్యాయ విధాన పథకములో ఉన్నటువంటి ఊరీము తుమ్మీము అనేవి దేవుడు తన చిత్తము ద్వారా, అవి మనకు అర్థం చెప్పుకున్నాం కదా, జ్యోతుల ప్రకాశము అని. ఒకవేళ దేవుడు తన చిత్తాన్ని అవి ప్రకాశించేటట్టు చేసినప్పుడు అప్పుడు దేవుడు తన చిత్తాన్ని ఇశ్రాయేలీయులకు తెలియచేసినట్టుగా ప్రధాన యాజకుడు అర్థం చేసుకుంటాడు. నిర్గమాకాండంలో ప్రత్యక్షపు గుడారము మీద మేఘం ఉంటుంది. ఆ మేఘము నిలిచినంత కాలం ఇశ్రాయేలీయులు అక్కడే నిలబడిపోవాలి. ఆ మేఘము పైకి లేచినప్పుడు ఏం చేయాలి? ఇశ్రాయేలీయులందరూ గుడారాలన్నీ సర్దుకొని వాళ్ళు కూడా ప్రయాణం చేయాలి. అలాగైతే వాళ్ళ ప్రయాణ పద్ధతి దేని వలన? మేఘము వలన. మేఘము వాళ్ళకి తెలియచేస్తుందన్నమాట, అక్కడే నిలిచిపోవాలా లేకపోతే ప్రయాణం కావాలని. అలాగే ఈ ఊరీము తుమ్మీము అను వాటి ద్వారా కూడా దేవుడు తన యొక్క చిత్తాన్ని ప్రధాన యాజకుని ద్వారా తెలియచేస్తాడు. అది మనం ఇక్కడ చదివింది. కాబట్టి న్యాయ విధాన పథకములో ఊరీము అనే తుమ్మీము అనే వాటిని ఎందుకు ఉంచమన్నాడంటే, వాటిని ద్వారా దేవుని యొక్క చిత్తాన్ని దేవుడు తెలుసుకుని ఇశ్రాయేలీయులకు అందజేస్తాడు. అందుకే ఇక్కడ దేవుడు ఆ మాట చెప్పాడు. యాజకుడైన ఎలియాజరు ఎదుట అతడు నిలువగా అతడు యెహోవా సన్నిధిలో ఊరీము తీర్పు వలన అతని కొరకు విచారింపవలను అని మాట. అలాగైతే పాత నిబంధన కాలంలో దేవుని యొక్క చిత్తము యాజకుని ద్వారా ఇశ్రాయేలీయులు తెలుసుకోవాలి అంటే ఆ ఊరీము తుమ్మీము ద్వారానే తెలుసుకునేవాళ్ళు అనే సంగతి మనకి ఇక్కడ అర్థమవుతుంది. మరి ఇప్పుడు మనం ఎట్లా తెలుసుకోవాలి దేవుని చిత్తం? ఇప్పుడు యాజకులు ఎవరు లేరు, ఇక మనమే యాజకులం. అహరోనులాగా ప్రధాన యాజకులు ఎవరు లేరు. ఇప్పుడు యేసు ప్రభు రక్తంలో కడగబడిన మనందరం యాజకులు. మరి మనకి ఆయన చిత్తం తెలుసుకోవాలంటే ఎట్లా? దేవుని యొక్క వాక్యంలో మనం 2 విషయాలు గమనిస్తున్నాం. ఆయన చిత్తం తెలుసుకోవాలంటే, ఒకటి దేవుని యొక్క వాక్యము ద్వారా దేవుడు తన చిత్తాన్ని మనకి తెలియచేస్తాడు. రెండవది పరిశుద్ధ ఆత్మ ద్వారా దేవుడు తన చిత్తాన్ని మనకి తెలియచేస్తాడు. 119వ కీర్తన చూడండి. 119వ కీర్తన 119వ కీర్తనలో 105వ చరణం చదువుదాం. 105వ చరణం. నీ వాక్యము నా పాదములకు దీపము లాంటిది అన్నాడు. దీపం ఏం చేస్తుంది?
నీవు రోడ్డు మీద నడిచేటప్పుడు ఎలా నడవాలో, ఎక్కడెక్కడ ఏమి ఉన్నాయో నీకు చూపించి అలా నడవద్దు, ఇలా నడువు అని నీకు హెచ్చరిక చేసేది ఏంటంటే దీపం. అలాగే నీ జీవితంలో కూడా ఈ పని చెయ్యి, ఈ పని చెయ్యొద్దు అని నీకు తెలియచేసేది ఏంటంటే వాక్యం. అందుకని భక్తుడు అన్నాడు, నీ వాక్యము నా పాదములకు దీపము, తర్వాత నా త్రోవకు వెలుగునై ఉన్నది అని చెప్పాడు. కనుక దేవుని యొక్క వాక్యము మనము ఎలా నడవాలో, ఎలా నడవకూడదో తెలియచేస్తుంది. దేవుని యొక్క చిత్తము దేవుని వాక్యము ద్వారా మనకు దేవుడు తెలియచేస్తాడు. అందుకనే దేవుని వాక్యము బాగా చదవాలి. కొంతమంది దేవుని వాక్యం చదవరు. దేవుని యొక్క వాక్యమును బాగా చదవాలి. మనం దేవుని చిత్తము మనకు తెలియాలంటే, దేవుని మనస్సు మనకు అర్థం కావాలంటే దేవుని వాక్యమును బాగా చదవాలి. నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగు. నా మట్టుకు నేను చాలా పర్యాయాలు వాక్యము చదివేటప్పుడు ఎన్ని పర్యాయాలు నేను వాక్యము ద్వారా ఆయన స్వరమును విని ఆనందించిన అనుభవం, ఆదరణ పొందిన అనుభవాలు నేను ఎరుగుదును. అదే వాక్యం చదవకపోతే ఆ వాటిని నేను కోల్పోయి ఉండేవాడిని కదా. ఆ ఆదరణ దొరికేది కాదు, ఆ ఆనందం దొరికేది కాదు. కాబట్టి దేవుని యొక్క వాక్యమును మనం బాగా చదవాలి. అక్కడొక మాట, ఇక్కడొక మాట కాదు చదవవలసింది. రెగ్యులర్గా దేవుని వాక్యం చదవాలి. ఒక క్రమముగా చదవాలి దేవుని వాక్యం. దేవుని వాక్యమును నీవు దినము చదువుతూ ఉన్నప్పుడు దేవుడు తన యొక్క చిత్తాన్ని మనకి తెలియజేస్తాడు. రెండవది, దేవుని యొక్క చిత్తము మనకు దేని ద్వారా తెలుస్తుందంటే ఆత్మ ద్వారా. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక చూడండి. కొరింథీయులకు పౌలు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం. ఆనాడు ఊరీము తుమ్మీము ద్వారా దేవుడు తన చిత్తమును ప్రధాన యాజకుని ద్వారా ఇశ్రాయేలీయులకు తెలియచేసేవాడు. ఈనాడు దేవుడు మనకు తన చిత్తాన్ని తెలియచేయాలంటే వాక్యము ద్వారాను ఆత్మ ద్వారాను దేవుడు మనకి తెలియచేస్తాడు. రెండవదిగా ఆత్మ ద్వారా తెలియచేస్తాడు అనే విషయము మనం వాక్యంలో చూద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం చూడండి. ఇందును గూర్చి దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరిచనో అవి కంటికి కనపడలేదు, చెవికి వినపడలేదు, మనుష్య హృదయమునకు గోచరము కాలేదు అని వ్రాయబడి ఉన్నది. మనకైతే, అంటే దేవుణ్ణి నమ్ముకున్న మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడు. అది దేని ద్వారా దేవుడు మనకు బయలుపరిచాడు? ఆత్మ ద్వారా అనే మాట ఇక్కడ మనం చదువుతున్నాం. దేవుడు తన ఆత్మ వలన బయలుపరచి ఉన్నాడు. ఆ ఆత్మ అన్నిటినీ, దేవుని మర్మములను కూడా పరిశోధించుచూ ఉన్నాడు. కాబట్టి దేవుని ఆత్మ ద్వారా దేవుని చిత్తాన్ని మనం తెలుసుకోగలం. దేవుని వాక్యము ద్వారాను, దేవుని యొక్క ఆత్మ ద్వారాను. ఇప్పుడు మీకు ఒక ప్రశ్న వస్తుంది. ఏంటంటే, మరి మేము దేవుని వాక్యం ద్వారా, దేవుని ఆత్మ ద్వారా మాకు అసలు ఇంతవరకు ఏమి దేవుని చిత్తం మాకు అసలు తెలియటం లేదే అని ఒక ప్రశ్న మనకు కూడా కలగటానికి అవకాశం ఉంది. దేవునితో మనము కలిగి ఉన్నటువంటి సంబంధము, దేవునితో మనము చేసేటువంటి సహవాసమును బట్టి దేవుడు మనతో మాట్లాడతాడు. అది మీకు ఈ మాట ఎంతవరకు అర్థమైందో అర్థం కాలేదు. ఉదాహరణకి సంఘంలో ఒక 100 మంది ఉన్నారు అనుకుందాం. ఈ 100 మందిలో నీతో ఏ ఒకరో ఇద్దరో బాగా సన్నిహితంగా ఉంటారు. అవునా? అనుకుందాం. నీతో ఈ 100 మందిలో బాగా సన్నిహితంగా ఉంటారు. రోజు నీకు ఫోన్ చేస్తారు, నువ్వు కూడా వాళ్ళకి ఫోన్ చేస్తావు. తీరుకున్నప్పుడల్లా వాళ్ళు నీ ఇంటికి వస్తారు, నువ్వు వాళ్ళ ఇంటికి వెళ్తావు. నీతో బాగా ఉంటారు. 100 మంది ఉన్నారు. 100 మంది నీకు పరిచయమే.
100 మంది కూడా నీతో మాట్లాడతారు, 100 మంది నీకు వందనాలు చెప్పేవాళ్ళే. కానీ నువ్వు డీప్గా నీతోటి ఎవరు బాగుంటారు కదా, ఒకరో ఇద్దరు ఉంటారు. ఇప్పుడు నీకు నీవు ఒక విషయాన్ని ఈ 100 మందిలో ఎవరికి తెలియజేస్తావు? అర్థమైందా నేను చెప్పిన మాట? ఈ 100 మందిలో ఒక ప్రాముఖ్యమైన విషయం నీ మనసులోకి వచ్చింది, దాన్ని ఎవరికి చెప్పుకుంటావు? నువ్వు ఎవరికి చెబుతావు? ఎవరైతే నీతోటి బాగా సన్నిహితంగా కదా, డీప్గా నీతోటి ఎవరైతే ఉంటారో వాళ్ళకి నీ మనసులో మాట వాళ్ళకి చెప్తావు. ఇప్పుడు అర్థమైందా? సంఘములో అందరం దేవుని పిల్లలమే. ఈ దేవుని పిల్లల్లో ఆయనతోటి ఎక్కువ సన్నిహిత సంబంధం ఎవరు కలిగి ఉంటారో, డీప్గా ఆయనతోటి 24 గంటలు బాగా మాట్లాడతా, 24 గంటలు ఆయనతోటి కలిసి ఉంటా, 24 గంటలు ఆయన మీద మనసు పెట్టుకుంటే ఎవరైతే ఉంటారో వాళ్ళకి దేవుడు తన చిత్తాన్ని తెలియజేస్తాడు. రోజు నువ్వు మందిరానికి వచ్చినంత మాత్రం నీకు దేవుడు తన చిత్తం తెలియజేస్తాడు అనుకుంటున్నావా? కాదు. భక్త్ సింగ్ గారితో దేవుడు మాట్లాడాడని, సాధు సుందర్ సింగ్ గారు దేవుడితో మాట్లాడాడని మనం చెప్పుకుంటున్నాం. ఎందుకు వాళ్ళతో దేవుడు మాట్లాడాడు, మనతోటి ఎందుకు మాట్లాడలా? కారణం ఏంటంటే వాళ్ళు 24 గంటలు వాళ్ళు దేవునితోటే వాళ్ళు గడుపుతారు సమయం. చెన్నైలో జెహోవా షమ్మా అని ప్రార్థనా మందిరం, భక్త్ సింగ్ గారు చెన్నైలో ఉన్నప్పుడు అక్కడ ఆయన మందిరాన్ని కట్టించి అక్కడ పనిచేశాడు. జెహోవా షమ్మా. నేను వెళ్ళా, మా అమ్మని అక్కడ ఆ చర్చికి వెళ్ళే డాక్టర్ ఆయన ఉంటే, బాలు డేవిడ్ గారని, ఆయనకి మా అమ్మను చూపించడానికి నేను తీసుకెళ్ళా. అక్కడ ఉన్న సహోదరుడు భక్త్ సింగ్ గారు రూమ్ చూపిస్తాను రా అని చెప్పి నన్ను తీసుకెళ్ళాడు. ఈ రూములోని భక్త్ సింగ్ గారు ఉండేవాడు. చిన్న గది, పెద్ద స్థలం, చిన్న గది మేడ మీద ఉండేది. అక్కడ భక్త్ సింగ్ గారి యొక్క పరుపులో 2 గుంటలు, ఆ పరుపుకు 2 గుంటలు పడిపోయి ఉన్నాయి. మన పరుపులు ఎట్లా ఉంటాయి? మన పరుపులు బాగుంటాయి కదా. ఆయన పరుపుకు 2 గుంటలు పడిపోయినాయి. ఎందుకు గుంటలు పడిపోయినాయి? ఆ మోకాళ్ళతోటి, ఆ పరుపు మీద ఆయన మోకాళ్ళతోటి ప్రార్థన చేసి ఆ పరుపు ఏమైపోయింది? గుంటలు పడిపోయింది. అట్లా ఉంటే దేవుడు తన చిత్తం తెలియజేస్తాడు. కానీ మన పరుపులు నున్నగా ఉంటాయి, మన సాపలు నలగవు కదా, మన మోకాళ్ళు కందవు. ఎట్ట తెలియజేస్తాడు మనకి దేవుడు తన చిత్తాన్ని? అది దేవుడు తన వాక్యము ద్వారా, ఆత్మ ద్వారా దేవుడు తన చిత్తమును తన బిడ్డలకు తెలియచేస్తాడు. ఎప్పుడు అంటే నీవు ఆయనతో సన్నిహిత సంబంధం కలిగి ఉండాలి. ఒంటరిగా నువ్వు వెళుతున్న ప్రభువుతో నువ్వు మాట్లాడు, మంచం మీద పడుకున్న ప్రభువుతో నువ్వు మాట్లాడుతూ ఉండు, ప్రభువుని గురించి ఆలోచన చేస్తూ ఉండు, దేవుని వాక్యమును గురించి ధ్యానం చేస్తూ ఉండు. దేవునితో మనం ఎక్కువగా సన్నిహిత సంబంధము మనము కలిగి ఉన్నప్పుడు సోదరుడా సోదరి, దేవుడు తన చిత్తాన్ని మనకు తప్పకుండా బయలుపరుస్తాడు. వాక్యము ద్వారా, పరిశుద్ధాత్మ ద్వారా మనకు దేవుడు తన చిత్తాన్ని తెలియచేస్తాడని వాక్యములో చదువుతున్నాం, కానీ అవి మన జీవితంలో అనుభవించలేకపోతున్నాం. అవునా కాదా? మన జీవితంలో అనుభవించలేకపోతున్నాం. కారణం ఏంటంటే మనము అంతగా దేవునితోటి డీప్గా లేము అని ఒప్పుకోక తప్పదు. ఊరీము తుమ్మీము ద్వారా ఆనాడు దేవుడు తన చిత్తాన్ని తెలియజేశాడు. క్రొత్త నిబంధన కాలములో ఇప్పుడు దేవుడు తన చిత్తాన్ని దేంతో తెలియజేస్తున్నాడు? వాక్యము, ఆత్మ. కాబట్టి ఈ ఊరీము తుమ్మీము అనే వాటిని దేంతో పోల్చొచ్చు? వాక్యమునకు, ఆత్మతో, పరిశుద్ధాత్మతో ఈ రెండింటిని మనము పోల్చవచ్చు. సోదరుడా సోదరి, దేవునితో నీవు ఎక్కువగా సన్నిహిత సంబంధం కలిగి ఉండటానికి ప్రయత్నం చేయి. కొంతమంది భక్తులు అంటారు ఏకాంతాన్ని కోరుకుంటారు కొంతమంది కావాలని. ఎందుకు వారు ఏకాంతాన్ని కోరుకుంటారంటే వారు దేవునితోటి సహవాసం చేయటానికి, దేవునితో ఏకాంతంగా గడపటానికి, దేవుని వాక్యం, ప్రార్థన ఇవి వారి జీవితాలలో కలిగి ఉండటానికి వారు ఏకాంతాన్ని కోరుకుంటారు.
3 విషయాలు మనం జ్ఞాపకం చేసుకొని ముగింపు చేద్దాం. ఊరీము తుమ్మీము అను వాటితోటి 3 సందర్భాలు బైబిల్లో రాయబడ్డాయి. ఆ 3 సందర్భాలు మనం చూసుకొని ముగింపు చేద్దాం. ఊరీము తుమ్మీము అనే వాటిని ఎందుకు దేవుడు న్యాయ విధాన పథకంలో పెట్టమన్నాడు చెప్పుకున్నాం. ఎందుకు? దేవుని సన్నిధిలో ఒక విషయాన్ని విచారణ చేసి ఆయన చిత్తాన్ని తెలుసుకోవటానికి. అలాగైతే నీవు నేను కూడా ఒక విషయాన్ని తెలుసుకోవాలి అంటే ఎక్కడికి వెళ్ళి తెలుసుకోవాలి? దేవుని దగ్గరికి. నేను ఎన్నో పర్యాయాలు చెప్పాను, నీ సమస్య ఏదైనా ఉందా, నీ కుటుంబ సమస్య, నీ వ్యక్తిగత సమస్య ఏదైనా ఉందా, నేరుగా నువ్వు ఎక్కడికి వెళ్ళు? ప్రభు దగ్గరికి పో. యేసు ప్రభువే చెప్పాడు, నీవు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకొని రహస్యమందు చూచుతున్న నీ తండ్రికి ప్రార్థన చేయి. నీవు ఏదైనా ఒక విషయం తెలుసుకోవాలంటే, విచారణ చేయాలంటే ప్రభువు దగ్గరికే వెళ్ళు, ఇంకెక్కడికి వెళ్ళొద్దు. నా మట్టుకు నేను ఎన్నో పర్యాయాలు నా వ్యక్తిగత విషయాలు ఎవ్వరితో చెప్పుకోకుండా ప్రభువు దగ్గర చెప్పుకున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి. మనము ఎవరితో చెప్పుకుంటే ఎవరేం చేయగలరు? ఎక్కడ చెప్పాలి మనం? చెప్పండి. దేవుని సన్నిధిలో. ఇర్మియా గ్రంథంలో ఒక మాట చదువుదాం. ఇర్మియా గ్రంథం 10వ అధ్యాయం. ఇర్మియా గ్రంథం 10వ అధ్యాయం 21వ వచనం చూడండి. ఇర్మియా గ్రంథము 10వ అధ్యాయములో 21వ వచనం. కాపరులు అంటే ఇశ్రాయేలు దేశాన్ని పరిపాలన చేస్తున్నటువంటి నాయకులు అన్నమాట. అది కాపరులు. ఇప్పుడు కాపరులు ఎవరు? సంఘ పెద్దలు. కాపరులు పశుప్రాయులై యెహోవా యొద్ద విచారణ చెయ్యరా? చేస్తారా? విచారణ చెయ్యరు. దేవుని దగ్గర విచారణ చెయ్యని వాళ్ళని దేంతో పోల్చాడు ఇక్కడ? పశువులతో పోల్చాడు. పశుప్రాయులు. యెహోవా యొద్ద విచారణ చెయ్యని వారు పశుప్రాయులు. కాపర్లు అట్లాంటి వాళ్ళు. ఇశ్రాయేలీల కాపర్లు పశుప్రాయులై యెహోవా యొద్ద విచారణ చెయ్యలేదు గనుక ఏమయ్యారు? వాళ్ళు వర్ధిల్లక ఉన్నారు. ఎందుకు నువ్వు వర్ధిల్లటం లేదు అంటే, నువ్వు దేవుని దగ్గర సరిగా విచారణ చేయటల్లా. దేవుని సన్నిధిలో నువ్వు చెప్పుకో, నీ సమస్య ఏంటో, నీ బాధ ఏంటో, నీ కష్టం ఏంటో ఆయన దగ్గర విచారణ చేయి. ఇశ్రాయేలీల యొక్క కాపరులు యెహోవా యొద్ద విచారణ చేయటల్లా. ఎక్కడికెక్కడికో వెళుతున్నారు. ఎవరైనా యుద్ధానికి వచ్చారనుకో అషూరు సహాయం కోరుకుంటారు, సిరియా దేశస్తుల సహాయం కోరుకుంటారు, కానీ దేవుని దగ్గరికి వెళ్ళి దేవుని సహాయం కోరరే. అందుకనే దేవుడు అంటున్నాడు, ఇశ్రాయేలీల కాపరులు పశుప్రాయులై వారు యెహోవా యొద్ద విచారణ చెయ్యరు, అందుకు వారు ఏమయ్యారు? వర్ధిల్లడం లేదు. మనము వర్ధిల్లాలి అంటే దేవుని సన్నిధిలో మనము ప్రార్థన చేయాలి, విచారణ చేయాలి. మనం ఎప్పుడైతే దేవుని దగ్గర విచారణ చేస్తామో వాక్యము ద్వారాను ఆత్మ ద్వారాను దేవుడు తన చిత్తాన్ని మనకి తెలియచేస్తాడు. దేవుని దగ్గర విచారణ చేసే వారంగా ఉండాలి. ఊరీము తుమ్మీము అని వాటి ద్వారా దేవుని దగ్గర వారు విచారణ చేసినప్పుడు వాటి ద్వారా దేవుడు తన చిత్తాన్ని తెలియచేశాడు. మనం కూడా దేవుని దగ్గర విచారణ చేస్తే వాక్యము ద్వారా ఆత్మ ద్వారా దేవుడు తన చిత్తాన్ని మనకు కూడా తెలియచేస్తాడు. 3 సందర్భాలు బైబిల్లో వ్రాయబడ్డాయి ఊరీము తుమ్మీముల గురించి. ఆ 3 సందర్భాలు మనం చదువుకుందాం. ఒకటి ఇందాక మనం చదివాం, సంఖ్యాకాండం చూడండి 27వ అధ్యాయం. మరలా చదువుదాం. సంఖ్యాకాండము 27వ అధ్యాయములో సంఖ్యాకాండము 27వ అధ్యాయములో మోషే దేవుని దగ్గర ప్రార్థన చేస్తున్నాడు. దేని గురించి ప్రార్థన చేశాడు? ఇశ్రాయేలీల సమాజానికి నాయకుడు కావాలి, నా తరువాత నాయకుడు కావాలి. ఆ నాయకుణ్ణి మోషే ఏమన్నా నియమించాడా? యెహోషువ, నువ్వు బాగా యుద్ధాలు చేస్తున్నావు కాబట్టి నా తర్వాత నిన్నే నేను పెడతాలని ఏమన్నా యెహోషువతోటి ఏమన్నా ముందుగానే కాంటాక్ట్ అయ్యాడా? లేదు. అది మనం కూడా నేర్చుకోవాలి. యెహోషువ ఎంత యాక్టివ్గా పనిచేస్తున్నా అతన్ని ఎవరు ఏర్పాటు చేయాలి? దేవుడు ఏర్పాటు చేయాలి, మనం కాదు. దేవుడు ఏర్పాటు చేయాలి. అందుకనే
మోషే దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడు, దేవునితోడు మాట్లాడుతున్నాడు. ఇశ్రాయేలీల సమాజానికి సమర్థుడైన నాయకుడు నీవు నియమించు, దేవునికి అప్పగిస్తున్నాడు పని. మనం కూడా సంఘంలో ఎవరు బాగా యాక్టివ్గా చురుకుగా దేవుని కార్యాలలో ఉంటున్నారో ఇతన్ని పెడదాం మనం అని మనం మాట్లాడుకోకూడదు. మనం ఎవరితో చెప్పాలి? దేవుని దగ్గరికి వెళ్ళి దేవుని సన్నిధిలో మనము విచారణ చేయాలి. అంతే, దేవుడు చెప్తేనే చేయాలంతే. అప్పుడు దేవుడు ఏమన్నాడంటే, నూను కుమారుడైన యెహోషువ ఆత్మను పొందినవాడు, అతని మీద నీ చేతులు ఉంచన్నాడు. నీ చెయ్యి అతని మీద పెట్టు. అతడు యాజకుని ఎదుట అతను నిలబెట్టినప్పుడు ఊరీము ద్వారా తీర్పు తీర్చున్నట్లుగా అతని యొద్ద విచారణ చేయించు అని దేవుడు మోషేతోటి చెప్పాడు. కాబట్టి మొదటి సందర్భము ఊరీము తుమ్మీము అను వాటి ద్వారా ఏ విషయములో విచారణ జరిగిందంటే నాయకుని ఏర్పాటు విషయములు. నాయకుని యొక్క ఏర్పాటు విషయములో ఊరీము తుమ్మీము ద్వారా దేవుడు తన చిత్తాన్ని తెలియచేయటం మనం ఇక్కడ చూస్తున్నాం. ఒకటి నాయకుని యొక్క ఏర్పాటు. అలాగే సంఘములో కూడా నాయకులను ఏర్పాటు చేయాలంటే, సంఘములో కూడా పెద్దలను ఏర్పాటు చేయాలంటే మనము కాదు, ముందు ఎక్కడికి వెళ్ళాలి? మనం దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు దేవుడు వాక్యము ద్వారా మాట్లాడతాడు. తిమోతి మొదటి పత్రిక 3వ అధ్యాయము మొదటి 4 వచనాలు చదువుపో అంటాడు. ఏముంది అక్కడ? సంఘ పెద్దకు ఉండాల్సినటువంటి లక్షణాలు అక్కడ ఉంటాయి. ఆ లక్షణాల ప్రకారం అతడు కనుక ఉంటే అతన్ని ఏర్పాటు చేయి అంటాడు దేవుడు. అది అర్థమైందా? తిమోతి మొదటి పత్రిక 3వ అధ్యాయం మొదటి 4 వచనాలు చదువుకో. వాక్యం ద్వారా నేను చెబుతున్నా ఎట్లాంటి వాళ్ళని పెట్టాలో. తెస్సలోనికైలకు రాసిన పత్రిక చూడండి, అక్కడ ఒక మాట చదువుదాం. తెస్సలోనికైలకు పౌలు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం. మొదటి పత్రిక 5వ అధ్యాయం. సంఘములో నాయకులను ఏర్పాటు చేసే సందర్భములో ఊరీము తుమ్మీము అనే వాటిని ఉపయోగించినట్లుగా చదువుతున్నాం. అలాగే సంఘములో పెద్దలను ఏర్పాటు చేయాలన్నా కూడా దేవుని యొక్క సన్నిధికి వెళ్ళి దేవుని చిత్తము మనం తెలుసుకునే వారంగా ఉండాలి. దానికి దేవుడు వాక్యం ద్వారానే తెలియచేస్తాడు. ఇంకొక మాట చూడండి, తెస్సలోనికైలకు పౌలు రాసిన పత్రిక మొదటి పత్రిక 5వ అధ్యాయం. మొదటి పత్రిక 5వ అధ్యాయం 12-13 వచనాలు చూడండి. సహోదరులారా, ఎవరికి చెబుతున్నాడు ఈ మాట? సంఘానికి చెబుతున్నాడు. సహోదరులారా, మీలో ప్రయాసపడుచు. సంఘ పెద్దలు ఏం చేయాలి? వచ్చి కూర్చొని నేను బల్ల దగ్గర పోయి వాక్యం చెప్పి వెళ్ళిపోతాను, ఇది కాదు. ఏం చేయాలి? ప్రయాసపడాలి. ఎండ, వాన, చలి ఏదైనా సరే ఏం చేయాలి? ప్రయాసపడాలి. అది పెద్ద లక్షణం. ఏమన్నాడు చూడండి అక్కడ, మీలో ప్రయాసపడుచు ప్రభువునందు మీకు పైవారై ఉండి మీకు బుద్ధి చెప్పు వారిని మన్నన చేసి వారి పనిని బట్టి. అలాగైతే సంఘం ఏం చేస్తుందట? సంఘం ఏం చేస్తుంది? గుర్తిస్తుంది. ఇదిగో ఇతను బాగా ప్రయాసపడుతున్నాడు, ఇతను దేవుని వాక్యమును బాగా బోధిస్తున్నాడు, ఇతను మాకు బుద్ధి నేర్పుతున్నాడు, ఇతను చక్కగా పని చేస్తున్నాడు, వారి పనిని బట్టి అనే మాట ఇక్కడ మనం చూస్తున్నాం. పని చేయనోడు కాదు, ఏం చేయాలి? పని చెయ్యాలి. ప్రయాస పడనోడు కాదు, ప్రయాస పడాలి. అది పెద్ద లక్షణం అంటే. ఎస్ ప్రభుదాస్ గారు అన్నారు ఒకసారి సభలలో, సంఘ పెద్దలంటే ఇక్కడికి వచ్చేసి పేపర్ మీద ఉన్న ప్రకటనలు చదవటం కాదు, పేపర్ మీద ప్రకటనలు ఇచ్చి ఆ బ్రదర్కి ఇస్తే చదవడా కదా? చదవడా? ఇంకో బ్రదర్కి ఇస్తే ఆ బ్రదర్ వచ్చి చదవడం సంఘ పెద్దలంటే కాదు. దేవుని పనిలో ప్రయాస పడాలి, దేవుని పనిలో నలగాలి, కష్టపడాలి, అతడు సంఘ పెద్ద అని చెప్పారు. కాబట్టి ఇక్కడ తెస్సలోనికైలకు రాసిన పత్రికలు కూడా మనం చదువుతున్నాం. వారి పనిని బట్టి వారిని ప్రేమతో మిక్కిలి ఘనముగా ఎంచవలనని వేడుకొనుచున్నాం. అలాగైతే సంఘము ఎవరిని ఘనముగా చూస్తారట? ఎవరిని ఘనపరుస్తారు సంఘ పెద్దగా?
3 మాటలు అక్కడ మనం చదువుతున్నాం. మీలో ప్రయాస పడాలి, పైవారై ఉండాలి, ప్రభువులో పైవారై ఉండాలి, మీకు బుద్ధి చెప్పేవారై ఉండాలి, వారు పనిచేసేవారుగా ఉండాలి. కాబట్టి ఇది ఆ దేవుని వాక్యం ద్వారా దేవుడు తన చిత్తం తెలియజేయటం అంటే. వీడు ఈ సహోదరుడు మనకు బాగా సపోర్ట్గా ఉన్నాడు, ఇతన్ని సంఘ పెద్దగా చేద్దాం. ఈ సహోదరుడు బాగా డబ్బున్నవాడు, ఇతన్ని సంఘ పెద్దగా చేద్దాం. ఈ సహోదరుడు బాగా చదువుకున్న వాళ్ళలాగా ఉన్నాడు, ఇతన్ని సంఘ పెద్దగా చేద్దాం. కాదు 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 కాదు. మన ఆలోచనలు, మన ఊహలు ఇవి. దేవుని వాక్యములో ఏముంది? దేవుని వాక్యములో ఏముంది? దేవుడు తన వాక్యం ద్వారా తన చిత్తం తెలియజేయటువంటి ఇదే. కాబట్టి దేవుడు నాయకత్వము విషయంలో, దేవుని యొక్క నాయకత్వం విషయంలో ఊరీము తుమ్మీము అనే వాటిని ఉపయోగించినట్లుగా మనం ఇక్కడ చదువుతున్నాం వాక్యము ద్వారా. రెండవది ఆత్మ ద్వారా అని కూడా చెప్పుకున్నాం కదా. దేవుడు తన చిత్తాన్ని తెలియజేసేది. అపోస్తుల కార్యముల గ్రంథం చూడండి, 20వ అధ్యాయం. అపోస్తుల కార్యముల గ్రంథం 20వ అధ్యాయం 28వ వచనం చూడండి. 28వ వచనం. 28వ వచనానికి ముందు ఇంకొక వచనం చదువుదాం. 17వ వచనం. అతడు మిలేతు నుండి ఎఫెసునకు వర్తమానము పంపి సంఘపు పెద్దలను పిలిపించెను. ఎవరిని పిలిపించాడు? ఎఫెసులో ఉన్న సంఘపు పెద్దలను పిలిపించి ఇప్పుడు వారితో మాట్లాడుతున్నాడు. ఇప్పుడు చదవండి 28వ వచనం. ఏమన్నాడు వాళ్ళతోటి? దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధ ఆత్మ మిమ్ములను దేవుని యందు అధ్యక్షులనుగా నియమించెను అంటున్నాడు. ఎవరిని మిమ్మల్ని అధ్యక్షులుగా నియమించింది? ఆ మాట చూడండి. ఇప్పుడు పరిశుద్ధ ఆత్మ మిమ్మును దేనియందు అధ్యక్షులనుగా ఉంచెను, ఆ యావత్తు మందను గురించి మీ మట్టుకు మిమ్మును గురించి జాగ్రత్తగా ఉండండి. ఎవరితో చెబుతున్నాడు పౌలు ఈ మాట? ఎఫెసు నుండి సంఘపు పెద్దలను పిలిపించి వాళ్ళతో చెబుతున్నాడు. ఎవరు మిమ్మల్ని ఈ మంద మీద నాయకులుగా పెట్టింది? ఎవరు మిమ్మల్ని? పరిశుద్ధాత్మ అనే మాట చదువుతున్నాం. అలాగైతే సంఘములో ఉన్నటువంటి పెద్దల యొక్క నియామకం అనేది వాక్యము ద్వారాను, అది ఆత్మ ద్వారాను జరగవలసింది. మొదటి విషయం ఇది. రెండవ విషయానికి వద్దాం. అపోస్తుల కార్యముల గ్రంథం 13వ అధ్యాయం కూడా చూడండి. అపోస్తుల కార్యముల గ్రంథం 13వ అధ్యాయం మొదటి వచనం. అంత్యొకయలో ఉన్న సంఘములో బర్నబా, నిగిరే అనబడిన సుమియోను, కురేనియుడైన లూకియా, చతుర్థాధిపతి అయిన హేరోదుతో కూడా పెంచబడిన మనయేను, సౌలు అను ప్రవక్తలను బోధకులను ఉండిరి. వీళ్ళందరూ ప్రవక్తలు, బోధకులు అంత్యొకయ సంఘంలో ఉన్నారు. వీళ్ళ పేర్లు ఇక్కడ మనం చదువుతున్నాం. వీళ్ళందరూ ఆ సంఘంలో ఉండి సంఘాన్ని నడిపిస్తుంటే ఇప్పుడు ఏం జరిగిందో చూడండి. 2వ వచనం. వారు ప్రభువుని సేవించుతూ ఉపవాసము చేయుచుండగా పరిశుద్ధ ఆత్మ నేను బర్నబాను సౌలును పిలిచిన పని కొరకు వారిని నాకు ప్రత్యేకపరచండి అని వారితో చెప్పాను. వీళ్ళిద్దరిని నా సేవ కోసం ప్రత్యేకపరచండి అని చెప్పాడు. చెప్పింది ఎవరు? పరిశుద్ధాత్మ. ఇప్పుడు అర్థమైందా? సంఘంలో పెద్దలను నియమించాలన్నా, సేవకులను ఏర్పాటు చేయాలన్నా ఎవరు చేయాలి ఆ పని? పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్మ. ఇందాక ఎఫెసీ సంఘపు పెద్దలతోటి పౌలు ఆ మాట చెప్పాడు. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్ములను దేనియందు అధ్యక్షులనుగా మిమ్మలను నియమించను, ఆ యావత్తు మందను గూర్చి మీ మట్టుకు మిమ్మును గూర్చి జాగ్రత్త అని చెప్పాడు. కాబట్టి పరిశుద్ధాత్మ పెద్దలను నియమించాడు అక్కడ. ఇప్పుడు ఇక్కడ కూడా మనం చదువుతున్నాం, సౌలును బర్నబాను నా సేవ కొరకు వాళ్ళిద్దరిని ప్రత్యేకపరచండి. ఎవరు పిలిచారన్నమాట? పరిశుద్ధాత్మ. కాబట్టి సేవకుల యొక్క నియామకం కూడా ఎవరి ద్వారా? పరిశుద్ధాత్మ ద్వారా. కాబట్టి ఊరీము తుమ్మీము అను వాటి ద్వారా నాయకుల యొక్క ఏర్పాటు మనం అక్కడ చదివాం. ఇప్పుడు సంఘాలలో పెద్దల సేవకుల యొక్క నియామకం అనేది అది ఆత్మ ద్వారా, వాక్యము ద్వారా జరగాలి. మన ప్రమేయం ఏమీ లేదు అక్కడ. ఇప్పుడు రెండవ విషయానికి వద్దాం. ఊరీము తుమ్మీము అను వాటి ద్వారా రెండవ విషయం ఏం జరిగిందో ఎజ్రా గ్రంథానికి రండి, అక్కడ కూడా చదువుదాం.
3 సందర్భాలు మనం జ్ఞాపకం చేసుకొని ముగింపు చేద్దాం. ఇప్పుడు రెండవ సందర్భం, ఎజ్రా గ్రంథంలో కూడా ఊరీము తుమ్మీమును గురించిన విషయము వ్రాయబడింది. చూడండి, ఎజ్రా గ్రంథం 2వ అధ్యాయం. ఎజ్రా గ్రంథం 2వ అధ్యాయం. అక్కడ ఏం జరిగిందో చూడండి. 51వ వచనం. 51వ వచనం చూడండి. 51 నుంచి చదవాలి. సరే, అవన్నీ ఆ వచనాలన్నీ వద్దు, కానీ అక్కడ కొంతమంది పేర్లు వ్రాయబడ్డాయి. అక్కడ 59 చదువుదాం. 59లో 2వ లైన్ చూడండి. అయితే వీరు తమ పితరుల యొక్క ఇంటినైనను వంశావళినైనను చూపింపలేకపోయినందున వారు ఇశ్రాయేలీలో కాదో తెలియకపోయెను. ఇశ్రాయేలీలో కాదో తెలియకపోయెను. 62వ వచనం చూడండి. వీరు వంశావళి లెక్కలో తమ పేరులను వెదికినప్పుడు అవి కనబడకపోయినందున యాజక ధర్మములో నుండి ప్రత్యేకింపబడి అపవిత్రులుగా ఎంచబడిరి. కొంతమంది పేర్లు ఎక్కడ కనపడలేదంట? యాజకుల యొక్క లిస్టులో కనపడలేదట. కనపడకపోయేటప్పటికి, అబ్బాయి మీ పేర్లు ఇక్కడ యాజకుల లిస్టులో లేదు కాబట్టి మీరు యాజకులో కాదు, మాకు అర్థం కావట్లేదు, మీరు పక్కన నిలబడండి అన్నారు. వాళ్ళేమంటారు? నో 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 మేము యాజకులమని వాళ్ళు అంటారు. వీళ్ళేమంటారు? మీ పేర్లు లిస్టులో లేవని వీళ్ళు అంటారు. అప్పుడు ఏం జరిగిందో చూడండి. 63వ వచనం. పారసీకుల అధికారి ఊరీమును తుమ్మీమును ధరించుకొనగల ఒక యాజకుడు ఏర్పడు వరకు మీరు ప్రతిష్ఠితమైన వస్తువులను భుజింపకూడదని వారికి ఆజ్ఞాపించెను. ఇప్పుడు వచ్చింది ఇక్కడ మళ్ళీ ఊరీము తుమ్మీము సంగతి. ఇశ్రాయేలీల సమాజంలో ఒక సమస్య వచ్చింది. ఏంటిది ఆ సమస్య? వాళ్ళేమో మేము యాజకులమి కాబట్టి యాజక ధర్మం ప్రకారం మేము మందిరంలో మేము పనులు చేస్తామని వాళ్ళు అంటారు. వీళ్ళేమంటారు? మీరు పనులు చేయడానికి వీల్లేదు, మీ పేర్లు యాజకుల పేర్లున్న లిస్టులో మీ పేర్లు కనపడలేదు కాబట్టి మీరు చేయటానికి లేదు. ఇక్కడ ఒక వివాదము వచ్చింది. సంఘాల్లో కూడా కొన్నిసార్లు ఏమొస్తాయి? వస్తాయా రావా? కొన్నిసార్లు వస్తాయి. సంఘాల్లో కూడా వివాదాలు వస్తాయి. ఇక్కడ ఒక చిన్న వివాదం ఏర్పడింది. అప్పుడు పారసీకుల అధికారి ఏమన్నాడు? అయ్యా, మీరు వివాదాలు ఏవి పెట్టుకోవద్దు. ఈ వివాదమును గురించి మనం ఎవరిని విచారణ చేద్దాం? దేవుణ్ణి విచారణ చేద్దాం. దేవుని దగ్గర ఎవరు విచారణ చేయాలి? ప్రధాన యాజకుడు ఊరీము తుమ్మీము ధరించుకొని అతడు దేవుని సన్నిధిలో విచారణ చేస్తే ఆ ఊరీము తుమ్మీము ద్వారా దేవుని తన చిత్తాన్ని తెలియజేస్తాడు. అప్పటిదాకా మీరు ప్రత్యేకంగా ఉండండి, ఈ ప్రతిష్ఠితమైన వాటిని మీరు భుజించబాకండి అని ఆ పారసీకుల అధికారి చెప్పారు. రెండవ సందర్భము, వివాదములను పరిష్కరించు సందర్భములో ఊరీము తుమ్మీము ఉపయోగించబడింది. ఒకటి, నాయకులను ఏర్పాటు చేసేటప్పుడు ఊరీము తుమ్మీము ద్వారా విచారణ జరిగింది, నంబర్ 1. రెండవది, సమాజములో వచ్చిన వివాదముల యొక్క పరిష్కారము దేని ద్వారా? ఊరీము తుమ్మీము ద్వారా. అలాగైతే సంఘాల్లో కూడా కొన్నిసార్లు చిన్న చిన్న వివాదాలు ఏర్పడతాయి. ఎట్లా పరిష్కారం చేయాలి? వాటిని మనం ఎలా పరిష్కారం చేయాలి? దేవుని సన్నిధిలో కొంతకాలం ప్రార్థన చేయాలి. దేవుని సన్నిధిలో కొంతకాలము విచారణ చేయాలి. దేవుడు నిర్దిష్టంగా తన చిత్తాన్ని తెలియచేసే వరకు కూడా మనం వెయిట్ చేయాల్సిందే. ఇటు వాళ్ళు తొందరపడకూడదు, అటు వాళ్ళు తొందరపడకూడదు. దేవుడు తన చిత్తమును తెలియచేసే వరకు. కాబట్టి సంఘములో వివాదముల యొక్క పరిష్కారము విషయములో కూడా మనము ఊరీము తుమ్మీమును చూస్తున్నాం. అలాగైతే మనం కూడా దేవుని యొక్క చిత్తాన్ని అలాంటి సందర్భములలో కూడా మనం తెలుసుకోగలం. చివరిగా మూడవది ఒక మాట మనం చదువుకుందాం. సమూయేలు మొదటి గ్రంథం 28వ అధ్యాయం. సమూయేలు మొదటి గ్రంథం 28వ అధ్యాయం. ఈ 28వ అధ్యాయంలో
ఇశ్రాయేలు దేశం మీదకి ఫిలిష్తీయులు యుద్ధానికి వచ్చారు. అప్పుడు ఇశ్రాయేలు దేశాన్ని పరిపాలన చేస్తున్న రాజు ఎవరు? సౌలు. సౌలు ఇశ్రాయేలు దేశాన్ని పరిపాలన చేస్తున్న రాజు. ఇలాంటి సమయంలో ఫిలిష్తీయులు యుద్ధానికి వచ్చారు. యుద్ధానికి వస్తే ఇప్పుడు సమూయేలు ఏం చేశాడో చూడండి. సౌలు ఏం చేశాడో చూడండి. 3వ వచనం, 28వ అధ్యాయం 3వ వచనం. సమూయేలు మృతి పొందగా ఇశ్రాయేలీయులు అతనిని గురించి విలాపము చేసి రామా అను అతని పట్టణంలో అతనిని పాతిపెట్టి ఉండిరి. సమూయేలు అప్పటికి చనిపోయాడు, సమాధి కూడా చేసేశారు. సౌలు కర్ణపిశాచము గలవారిని, చిల్లంగి వారిని దేశములో నుండి వెళ్ళగొట్టి ఉండెను. అప్పుడు సౌలు అప్పటికి వీళ్ళందరినీ వెళ్ళగొట్టేశాడు. ఫిలిష్తీయులు దండెత్తి వచ్చి షూనేములో దిగగా సౌలు ఇశ్రాయేలీలందరినీ సమకూర్చెను. ఫిలిష్తీయులు వచ్చారు యుద్ధానికి, సౌలు కూడా సైన్యాన్ని సమకూర్చి రెడీ అయిపోయాడు. వాళ్ళు గిల్బోవలో దిగారు. 5వ వచనం. సౌలు ఫిలిష్తీయుల దండును చూచి మనసులో భయపడి భయము కంపము నుండి యెహోవా యొద్ద విచారణ చెయ్యగా. ఇప్పుడు సౌలు ఎక్కడికి వచ్చాడు? యుద్ధంలో భయపడ్డాడు. నేను గెలుస్తానా ఓడిపోతానా విచారణ చేయడానికి ఎక్కడికి వచ్చాడు? దేవుని దగ్గరికి వచ్చి విచారణ చేశాడు. యెహోవా యొద్ద విచారణ చేయగా యెహోవా స్వప్నము ద్వారా నైనను, ఊరీము ద్వారా నైనను, ప్రవక్తల ద్వారా నైనను ఏమియూ సెలవీయకుండెను. ఇక్కడ కూడా ఊరీము పదం చూస్తున్నాం. ఇప్పుడు దేవుడు తన చిత్తాన్ని ఊరీము ద్వారా తెలియచేశాడా? చేయలేదా? తెలియచేయలా. ఎవరికి? ఎందుకు తెలియజేయలేదు? దేవుడు తన చిత్తాన్ని ఊరీము ద్వారా తెలియజేయాలిగా, ఊరీము తుమ్మీము ద్వారా తెలియజేయాలిగా. ఇక్కడ ఎందుకు తెలియజేయలేదు? అప్పటికి సౌలుని దేవుడు ఏం చేశాడు? విసర్జించేశాడు. అప్పటికి సౌలుని దేవుడు ప్రక్కన పెట్టేశాడు. ఎప్పుడో ప్రక్కన పెట్టేశాడు. అమాలేకీయులను నీవు పూర్తిగా హతమార్చు అన్నప్పుడు అతడు హతమార్చలా. అప్పటికి ఏం చేశాడు? సౌలుని నెట్టేశాడు. నా కృప సౌలుకు దూరమైనట్టు నా కృప నీకు దూరం కాదని దావీదుతో చెప్పాడు. దేవుని కృప సౌలుకు దూరం అయిపోయింది. దేవుడు సౌలును విసర్జించి వేశాడు. అయితే ఇక్కడ మనం పాఠం నేర్చుకున్నాం. దేవుడు గనక నిన్ను విసర్జిస్తే నువ్వు ఎంతగా ప్రార్థన చేసినా కూడా నీ ప్రార్థన దేవుడు వినడు, నీకు జవాబు ఇవ్వడు. ఇది 3వది. సౌలు విచారణ కొరకై దేవుని దగ్గరికి వెళ్ళాడు. దేవుడు ఊరీము ద్వారా చెప్పలేదు, స్వప్నముల ద్వారా చెప్పలేదు, ప్రవక్తల ద్వారా కూడా చెప్పలా. ఎందుకంటే సౌలులో అవిధేయత ఉన్నది. గుర్తుపెట్టుకో, నీలో కూడా ఏదైనా అవిధేయత గనక దేవుడికి కనపడిందా, నీ ప్రార్థన నీ ఇంటి స్లాబు దాటి పైకి పోదు. అంతే. గుర్తుపెట్టుకో. ఎంత భయముతో మనము జీవించాలో అర్థం చేసుకోండి. దేవుని పిల్లలు ఎంత వణుకుతో మనము దేవుని సన్నిధిలో ప్రవర్తించాలో అర్థం చేసుకోండి. మన ప్రార్థన దేవుని దగ్గరికి వెళ్ళి దేవుడు తన చిత్తాన్ని మనకు తెలియచేయాలంటే మన జీవితం యొక్క పవిత్రత మీద, పరిశుద్ధత మీద ఆధారపడి ఉంటుంది. సౌలు కూడా దేవుని సన్నిధిలో విచారణ చేశాడు. ఫిలిష్తీయుల చేతిలో నేను ఓడిపోతానా గెలుస్తానా నీ చిత్తం తెలియజేయని విచారణ చేశాడు. కానీ దేవుడు తన చిత్తాన్ని స్వప్నం ద్వారా తెలియచేయాల, ప్రవక్తల ద్వారా తెలియచేయాల, ఊరీము తుమ్మీము ద్వారా తెలియచేయాల. కారణం ఏంటంటే సౌలులో అవిధేయత ఉన్నందున. అలాగే ప్రియులారా, మనలో కూడా దేవునికి అవిధేయత కనుక కనపడితే, మనలో కూడా దేవుడికి భక్తిహీనత కనపడితే నీ ప్రార్థన ఎట్లా వింటాడు? నేను ఇందాక చెప్పాను కదా, దేవుడు మన ప్రార్థన విని ఆయన తన చిత్తాన్ని, తన ఉద్దేశాన్ని మనకు తెలియచేయాలంటే మనము ఆయనతో చేసే సహవాసం మీద ఆధారపడి ఉంటుంది. ఆయనతో నీ ఉన్నటువంటి ఆ యొక్క సంబంధ బాంధవ్యము మీద ఆధారపడి ఉంటుంది. నీ జీవితం ఎలా ఉన్నదో ఈ రాత్రి ఆలోచన చేసుకో. నేను కూడా నా జీవితం ఎలా ఉంది? మన జీవితము దేవుడి దృష్టికి అంగీకారంగానే ఉందా? అలాంటి సమయంలో మనం ప్రార్థన చేస్తే దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడు. అందుకనే కదా కీర్తన గ్రంథం 66వ కీర్తనలో దావీదు అంటాడు, నా హృదయములో పాపమును గనక నేను లక్ష్యము చేస్తే
దేవుడు నా మనవి వినకపోవును అన్నాడు. మన హృదయములో పాపం ఉంటే, మన హృదయములో భక్తిహీనత ఉంటే, మన జీవితంలో దేవునికి అయిష్టమైనటువంటి నడవడిక ఉంటే ఎట్లా దేవుడు మన ప్రార్థన వింటాడు? ఒక మాట చదువుదాం. ఇర్మియా గ్రంథం చూడండి. ఇర్మియా గ్రంథం ఇర్మియా గ్రంథము 7వ అధ్యాయం. ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయం 16వ వచనంలో దేవుడు ఇర్మియాతోటి ఏమన్నాడు చూడండి. దేవుడు ఇర్మియాతోటి ఏమన్నాడు చూడండి. 7వ అధ్యాయము 16వ వచనం. కాబట్టి నీవు దేవుడు ఇర్మియాతోటి అంటున్నాడు, ఇర్మియా నీవు ఈ జనము కొరకు ప్రార్థన చెయ్యవద్దు. ప్రార్థన చెయ్యమంటామా వద్దంటాం మనం సహజంగా. ప్రార్థన చేయ్యా, మా కోసం ప్రార్థన చేయ్యా అంటాం. దేవుడు ఏమంటున్నాడు? ఈ జనము కొరకు అంటే ఇశ్రాయేలీల కొరకు, యూదా జాతి కొరకు ఇర్మియా నువ్వు ప్రార్థన చెయ్యొద్దు. ఇంకేమన్నాడు చూడండి, వారి కొరకు మొర్రనైనను ప్రార్థననైనను చేయకము. నువ్వు మొర్ర పెట్టొద్దు, ప్రార్థన చేయొద్దు. దయచేసి ఇర్మియా ప్లీజ్ నువ్వు నా దగ్గరకు వచ్చి వీళ్ళ గురించి రికమెండేషన్ చేయబాక అంటున్నాడు దేవుడు. నన్ను బతిమాలు కొనవద్దు. చూసారా, వాళ్ళ గురించి నీవు నన్ను బ్రతిమాలుకోవద్దు. నేను నీ మాట వినను. ఇంకా చెప్పండి, మనం కూడా అప్పుడప్పుడు వాళ్ళ కోసం వీళ్ళ కోసం ప్రార్థన చేస్తూ ఉంటాం. దేవుడు ఏమంటున్నాడు, నువ్వెందుకు వాళ్ళ కోసం ప్రార్థన చేస్తావు? నేను అసలు విన్ను. వాళ్ళ గురించి నేను ఆల్రెడీ నా జడ్జిమెంట్ రెడీ చేసి పెట్టాను అంటాడు దేవుడు. ఇర్మియాతో దేవుడు చెబుతున్నాడు, వారి గురించి నువ్వు నాకు ప్రార్థన చేయొద్దు, వారి గురించి నువ్వు నాకు మొర్ర పెట్టద్దు, వారి గురించి నువ్వు నన్ను బ్రతిమలాడబాకు, నేను నీ మాట వినను. 11వ అధ్యాయం కూడా చూడండి. ఇర్మియా గ్రంథం 11వ అధ్యాయం 14వ వచనం చూడండి. 14వ వచనం. కావున నీవు ఈ ప్రజల నిమిత్తము ప్రార్థన చేయకము, వారి నిమిత్తము మొర్ర పెట్టకము, ప్రార్థన చేయకము. వారు తమ కీడును బట్టి నాకు మొర్ర పెట్టినప్పుడు నేను వినను. సౌలు గురించి ఎంత విచారణ చేసినా దేవుడు జవాబు ఇచ్చాడా? ఇవ్వాల. మనం కూడా వాళ్ళ కోసం వీళ్ళ కోసం కొన్నిసార్లు ప్రార్థన చేస్తాం, దేవుడు జవాబు ఇవ్వడు. సోదరుడా సోదరి, అవిధేయత భక్తిహీనత ఉంటే దేవుడు ప్రార్థనలు వినడు, గుర్తుపెట్టుకోండి. చివరిగా ఇంకొక రెఫరెన్స్, సామెతల గ్రంథం 28వ అధ్యాయం. సామెతల గ్రంథం 28వ అధ్యాయం చూడండి. 9వ వచనం. 28:9. ధర్మశాస్త్రము వినబడకుండా చెవిని తొలగించుకును వాని ప్రార్థన హేయము. హేయము అంటే అసహ్యం. ఎవరి ప్రార్థన దేవుడు అసహించుకుంటాడట? ధర్మశాస్త్రము వినబడకుండా చెవిని తొలగించుకును వాని ప్రార్థన హేయం. అంటే ఇప్పుడు ఈ ప్రార్థన చేసే వ్యక్తి 2 పనులు చేస్తున్నాడు. ఏమేమి పనులు చేస్తున్నాడు చెప్పండి? ఒకటి ప్రార్థన చేస్తున్నాడు, రెండవది చెవులు మూసుకుంటున్నాడు. అంతేనా? ప్రార్థన చేస్తున్నాడు, రెండవది చెవులు మూసుకుంటున్నాడు. ఎందుకు చెవులు మూసుకుంటున్నాడు? నువ్వు వాక్యం ఏం చెప్పబాకు, నాకు ఆ ధర్మశాస్త్రం మాటలు నాకు వినబుద్ధి కావటం లేదు, నాకు వాక్యం పెద్ద ఇంట్రెస్ట్ పుట్టడం లేదు. ధర్మశాస్త్రము వినబడకుండా చెవిని ఏం చేసుకుంటున్నాడు? తొలగించుకుంటున్నాడు. వాక్యానికేమో నువ్వు చెవి ఇవ్వవు, కానీ నువ్వేం చేస్తున్నావు? మళ్ళీ ప్రార్థన చేస్తున్నావు. ఇప్పుడు దేవుడు నీ ప్రార్థన వింటాడా? ఏమన్నాడు అక్కడ దేవుడు? వాని ప్రార్థన హేయము అన్న. దేవుడు ఎవరెవరి ప్రార్థనలు వినడో మనం చూస్తున్నాం వాక్యంలో. సౌలుకు జవాబు ఇచ్చాడు దేవుడు? ఇవ్వాల. నీకు కూడా జవాబు ఇవ్వడు. ఎందుకు ఇవ్వడు జవాబు దేవుడు నీకు అంటే, ఒకటి నీలో ఏదో అవిధేయత ఉంది, నీలో భక్తిహీనత ఉంది, నీలో పాపం ఉంది, అందుకనే దేవుడు నీ ప్రార్థన వినడు. రెండవది, నువ్వు ప్రార్థన చేస్తున్నావు మంచిదే, కానీ నీ హృదయంలో వాక్యానికి చోటు లేదు, నీ జీవితంలో వాక్యానికి చోటు లేదు, వాక్యం మీద పెద్ద ఆసక్తి లేదు, ధర్మశాస్త్రము వినటానికి ఆసక్తి చూపించవు, చెవిని తొలగించుకుంటావు. అందుకే నీ ప్రార్థన ఆయనకు హేయము.
కాబట్టి ప్రియులారా, దేవుని యొక్క వాక్యమును మనము బాగా చదివి ఆ వాక్యములో ఉన్నటువంటి విషయాన్ని మన జీవితానికి అన్వయించుకొని లోపాలను సరి చేసుకొని ప్రభు కొరకే నమ్మకంగా బ్రతికినప్పుడు దేవుడు మన ప్రార్థన వింటాడు. దేవుడు తన చిత్తాన్ని మనకి తన వాక్యము ద్వారా, తన ఆత్మ ద్వారా మనకి తెలియచేస్తాడు. మన జీవితాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. అవిధేయత లేకుండా చూసుకోవాలి. సౌలుతో చెప్పింది అదే. సౌలు విషయంలో దేవుడు చెప్పింది అదే. సౌలు విషయంలో దేవుడు తన చిత్తాన్ని తెలియచేయాల. యోధా జాతి విషయంలో దేవుని చిత్తం, యోధా జాతి విషయంలో కూడా దేవుడు తన చిత్తాన్ని ఇర్మియాతో చెప్పేశాడు. నువ్వు అసలు ప్రార్థన చేయొద్దు వాళ్ళ గురించి, వాళ్ళకి తీర్పు నేను ఆల్రెడీ రెడీ చేసి పెట్టేశాను. నెబుకద్నెజర్ను పంపిస్తాను, 70 సంవత్సరాలు వాళ్ళని చెరలో ఉంచుతాను, అయిపోయింది తీర్పు. నువ్వెంత ప్రార్థన చేసినా కూడా నేను నీ ప్రార్థన వినను అన్నాడు దేవుడు. నువ్వు మొరపెట్టొద్దు, నువ్వు నన్ను బ్రతిమలాడొద్దు అన్నాడు దేవుడు. కాబట్టి దేవుని యొక్క విషయంలో మనం ఎంత భయముతో వణుకుతో ఉండాలో అర్థం చేసుకోండి. 3 సందర్భాలు ఊరీము తుమ్మీమును గురించిన విషయాలు మనం చదివాం. 1, నాయకులను ఏర్పాటు చేసే విషయం. 2, వివాదము వచ్చినప్పుడు దానిని పరిష్కరించాల్సిన సందర్భంలో. 3వది, సౌలు విషయంలో అవిధేయత ఉన్నప్పుడు దేవుడు ఊరీము తుమ్మీము ద్వారా కూడా తన చిత్తాన్ని తెలియచేయడు. ప్రార్థన చేద్దాం. సహోదరుడు ప్రసాద్ గారు వచ్చి ప్రార్థన చేస్తాడు. ప్రార్థన చేసుకున్నాను. పరిశుద్ధులైన మా తండ్రి, మీ పరిశుద్ధమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామంలో స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ రాత్రికాల సమయంలో కొద్దిసేపు నీ పాద సన్నిధానంలో కూడి నాయన నిన్ను ఆరాధన చేయడానికి, నీ నామంలో ప్రార్థన చేయడానికి, నీ మాటలు వినడానికి నువ్వు మాకు ఇచ్చిన ఈ శ్రేష్టమైనటువంటి సమయాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. రాత్రికాల సమయంలో దాసుని నిలవబెట్టుకుని ఎన్నో అమూల్యమైనటువంటి సంగతులను తండ్రి మా వినికిడిలో తీసుకొచ్చిన విధానం కొరకు వందనాలు తండ్రి. ప్రధాన యాజకుని వస్త్రాల గురించి మాట్లాడుతూ తండ్రి ప్రభా, ఏఫోదు గురించి, ఈ ఊరీము తుమ్మీముని గురించి తండ్రి రాత్రికాల సమయంలో ఎంతో వివరణ తండ్రి మా మధ్యలోనికి తీసుకుని వచ్చావు తండ్రి ప్రభా. ఈ ఊరీము తుమ్మీము ద్వారా తండ్రి ప్రభా నీ యొక్క చిత్తము బయలుపరచబడతా ఉంటుందని ప్రభా, అప్పటి కాలంలో ఊరీము తుమ్మీము సహాయంతో తండ్రి నీ చిత్తం బయలుపరిచేవాడు అని నాయన, ఈ క్రొత్త నిబంధన సమయంలో తండ్రి నీ వాక్యము వెలుగులో నీ పరిశుద్ధాత్మదేవుని యొక్క సహాయంతో తండ్రి ప్రభా నీ యొక్క చిత్తం మా పట్ల నెరవేరుతుందని నాయన వాక్యం ద్వారా తండ్రి ఎన్నో ఆధారాలతో నీ సేవకుల ద్వారా మాతో మాట్లాడిన విధానంకి వందనాలు తెలియజేస్తున్నాం తండ్రి ప్రభా. ఈ ఊరీము తుమ్మీముల ద్వారా తండ్రి ప్రభా 3 విషయాలు మేము నేర్చుకోవాలని ప్రభా, నాయకులు సేవకులను నాయన నియమించాలి అంటే, సంఘ పెద్దలను నియమించాలి అంటే తండ్రి ప్రభా, ఈ ఊరీము తుమ్మీముల ద్వారా తండ్రి నాయన నీ యొక్క వాక్య సహాయంతో, నీ యొక్క ఆత్మ సహాయంతో మాత్రమే తండ్రి ఆ యొక్క పనులు జరిగించాలని ప్రభా, సంఘంలో ఏ విధమైనటువంటి వివాదాల పరిష్కారమైన తండ్రి ప్రభా నీ వాక్య సహాయంతో నీ సన్నిధానంలో తండ్రి మేము గోజాడి నాయన ఆ సమస్యను పరిష్కరించుకోవాలని ప్రభా. ఒకవేళ సౌలు వలె తండ్రి నాయన అవిధేయతగా కలిగి, భక్తిహీనత కలిగి ఒకవేళ ఉన్నప్పటికీ ఊరీము ద్వారా తండ్రి నాయన తుమ్మీము ద్వారానైనా మేము ఏ విధమైనటువంటి జవాబును మేము పొందుకోలేమని ఎన్నో విషయాలు తండ్రి మాకు వెలుగులను తీసుకొచ్చావు తండ్రి. నేను ఈ రాత్రికాల సమయంలో మాట్లాడిన ప్రతి అంశాన్ని బట్టి నీ నామానికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం తండ్రి. నాయన ప్రతి వాక్యము నాయన అంశము ద్వారా తండ్రి మేము ఎన్నో విషయాలు నేర్చుకోవాలి, వాటిని గైకొనాలి, వాటిని అంగీకరించాలి, వాటి ప్రకారం మా జీవితంలో తండ్రి అనుసరించాలి తండ్రి. విన్నటువంటి వాక్యాన్ని విడిచిపెట్టే వారమైతే అవి మా బ్రతుకులకి వ్యర్థంగానే మిగిలిపోతాయి. విన్నటువంటి ప్రతి అంశ ప్రకారం తండ్రి నడుచుకోవడానికి ఒక తీర్మానం కలిగించినప్పుడు నాయన ఆ యొక్క వాక్యం మాలో సార్థకమవుతుంది. ఆ వాక్యం యొక్క ప్రతిఫలాలు మేము అనుభవించగలుగుతాం. కొద్దిమంది బిడ్డలుగా నీ వాక్యం విన్నాం తండ్రి ప్రభా. నీ వాక్యం ద్వారా వచ్చేటువంటి ఆశీర్వాదాన్ని ప్రతి బిడ్డకు దయచేయండి. అనేక మంది బిడ్డలు రాలేదు నాయన, వాతావరణం ప్రతికూల సమయాలను బట్టి నేను అనేక మందిని నీ సన్నిధానంకి చేరలేని పరిస్థితిలో ఉన్నారు. మరి ఒక వారమైనా సరే నీ సన్నిధానంలో కూడుకుని నేను అందరూ కూడా తండ్రి నీ మాటలు విని, నీ మాటల బాటలో నడుచుకుని, నీ మాటల ద్వారా తండ్రి వారు ఆత్మీయమైనటువంటి ఆశీర్వాదాలు పొందుకునేటువంటి భాగ్యం ప్రతి బిడ్డకు దయచేయమని అడుగుతున్నాను. మెటుకు తండ్రి దైవ సేవకుల తండ్రి మరింత విశేషమైన జ్ఞానంతో నింపి, నీ యొక్క ఆత్మతో నింపి ప్రభా, రానున్న దినాల్లో ఇంకా అనేకమైనటువంటి అంశాలను తెలియపరచడానికి
ప్రభా అవి ఆ మాటలు మేము విని ఆ మాటల ప్రకారం మేము నడుచుకునేటువంటి భాగ్యాన్ని మా అందరికీ దయచేయండి. ఆయన ఈ రాత్రికాల సమయంలో నువ్వు ఇచ్చినటువంటి ప్రతి తలంపుని గురించి నీ నామానికి నిండు వందనాలు తెలియజేస్తూ యేసుక్రీస్తు నామంలో ఈ చిన్న మనవులు అడిగి వేడుకొంచున్నాం పరమ తండ్రి.